హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 ట్రేడ్స్ తీసుకున్నాను. 5 ట్రేడ్స్‌లో నాకు ప్రాఫిట్ బుకింగ్ అయింది. అండ్ ఇవాళ నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయలేదు. ఎందుకు నేను బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ ట్రేడ్ చేయలేదు అంటే, మార్కెట్ మార్నింగ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌ని బ్రేక్ చేసిన తర్వాత నిన్న ఏం చేసింది? మార్కెట్ ఇక్కడ సపోర్ట్ చేసింది. సో, అలాగే మార్నింగ్ మార్కెట్ ఏం చేసింది అంటే, అదే పాయింట్ దగ్గర గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ చేసి రీటెస్ట్ ఇచ్చింది. బట్ ఫస్ట్ క్యాండిల్ హెవీగా క్లోజ్ చేసేసింది కాబట్టి ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఏం చేసింది? ఫస్ట్ క్యాండిల్ లోపలే ట్రేడ్ చేసింది. అండ్ మీ అందరికీ తెలిసిందే, ఫస్ట్ క్యాండిల్ లోపల బ్యాంక్ నిఫ్టీ అయినా కానివ్వండి, నిఫ్టీ అయినా కానివ్వండి, సెన్సెక్స్ అయినా కానివ్వండి, ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ లోపల ట్రేడ్ చేస్తే ఇట్స్ కన్సిడర్ యాజ్ ఏ సైడ్ వే మార్కెట్. సో అందుకనే ఇవాళ నేను బ్రేక్అవుట్ ఇచ్చినా కానీ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేయలేదని ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే నాకు బ్రేక్అవుట్ అనేది అక్కడ దొరకలేదు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మార్కెట్ కిందికి వచ్చి బ్రేక్అవుట్ సపోర్ట్ తీసుకున్నా కానీ నో ఆర్డర్ బ్లాక్ అనేది రీసెంట్ హై లెవెల్ కూడా బ్రేక్ చేయలేదు. నో ఆర్డర్ బ్లాక్ రీసెంట్ హై బ్రేక్ చేస్తే బ్రేక్అవుట్ ఉంటది. సో ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ ఇవ్వలేదు. సెకండ్ హాఫ్ లో ట్రేడ్ చేద్దామని నేను చూశాను, బట్ నాకు ఇక్కడ ఆపర్చునిటీ దొరకలేదు. సో నేను బ్యాంక్ నిఫ్టీని అవాయిడ్ చేసేసాను. బికాస్ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ లోపల ఉంది కాబట్టి, సైడ్ వేస్ ఉంటది కాబట్టి నేను వదిలేశాను. ఇప్పుడు దాని తర్వాత నేను ఇవాళ కంప్లీట్ ట్రేడ్స్ మొత్తం సెన్సెక్స్ లోనే చేశాను. అండ్ సెన్సెక్స్ లో మీరు ట్రేడ్స్ చూడండి. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి పుట్ సైడ్, థర్డ్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్, ఫోర్త్ ట్రేడ్ కాల్ సైడ్, అండ్ ఫిఫ్త్ ట్రేడ్ కాల్ సైడ్. ఒక ట్రేడ్ పుట్ సైడ్ తీసుకున్నాను. దాని తర్వాత ప్రతి ఒక్క ట్రేడ్ నేను కాల్ సైడ్ ప్రాఫిట్ బుక్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ లో 13 పాయింట్స్. అండ్ ఇవాళ పాయింట్స్ చూస్తే మీకు కూడా అనిపిస్తుంది, ఎందుకు చేసావు బ్రదర్ ఇవాళ ట్రేడ్ అని మీకు కూడా అనిపిస్తుంది. ఓకే, సో సెకండ్ ట్రేడ్ వచ్చేసి 38 పాయింట్స్, థర్డ్ ట్రేడ్ 26 పాయింట్స్, ఫోర్త్ ట్రేడ్ 25 పాయింట్స్, ఫిఫ్త్ ట్రేడ్ 25 పాయింట్స్. ఇవాళ లో పాయింట్స్ ఎందుకు ప్రాఫిట్ బుక్ చేశాము మనము అంటే, ఒకటి మార్కెట్ ఇవాళ ట్రైలింగ్ చాలా ఇచ్చింది. సెకండ్ వచ్చేసి మార్కెట్ సైడ్ వే బయింగ్, సైడ్ వే సెల్లింగ్ ఉండడం వల్ల ఇవాళ తక్కువ పాయింట్స్ కే మార్కెట్ లో నాకు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. అందుకే 5 ట్రేడ్స్ లో మినిమం పాయింట్స్ లో ఇవాళ నేను ప్రాఫిట్ బుక్ చేశాను. సెన్సెక్స్ లో ఫస్ట్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ ట్రేడ్ కాల్ సైడ్ 9:19 కి తీసుకున్నాను. 5 మినిట్స్ పెట్టుకుందాం మనం. 5 మినిట్స్ చార్ట్ 9:19 కి నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే, ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ అయిన తర్వాత క్లోజింగ్ అయ్యే ముందు మార్కెట్ ఏం చేసింది అంటే హెవీగా బయ్యింగ్ ఇస్తూ కిందికి వెళ్ళిపోయి మళ్ళీ రీటెస్ట్ ఇచ్చింది. సో ఆ ప్రీవియస్ రీటెస్ట్ అనేది నాకు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి వచ్చింది. ఓకే, ఈ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి వచ్చింది కాబట్టి, పైన ఓపెనింగ్ చేసింది కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఏంటి అంటే మార్కెట్ ఇమీడియట్ గా ఫాల్ అయిపోవడంతో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది నేను తీసుకున్నాను. అందుకే ఇక్కడ నాకు ఓన్లీ 13 పాయింట్స్ క్యాప్చర్ అయ్యాయి. దాని తర్వాత పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎప్పుడు తీసుకున్నాను? 10:24 AM. 10:24 AM అంటే 9:30, 9:45, 10, 10:15 ఈ క్యాండిల్లో. ఈ క్యాండిల్లో నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను? పుట్ సైడ్ ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, బయ్యింగ్ బ్రేకర్ బ్లాక్ ఉంది కదండి. బయ్యింగ్ బ్రేకర్ బ్లాక్ అనేది ఇక్కడ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది కాబట్టి, ఇక్కడ మార్కెట్ రీటెస్ట్ అయ్యింది కాబట్టి ఇక్కడ పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. మార్కెట్ ఫాల్ అయ్యింది, పుట్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చింది, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ పైకి వెళ్ళింది కదా, ఇక్కడ నాకు ట్రైలింగ్ కొట్టేసింది. దాని తర్వాత ఆల్ టార్గెట్స్ అచీవ్ అయ్యాయి. బట్ ఏంటి అంటే మనం ట్రైలింగ్ మీద వర్క్ చేస్తాం కాబట్టి ట్రైలింగ్ హిట్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ కాల్ సైడ్, మళ్ళీ ఇక్కడ కాల్ సైడ్, మళ్ళీ ఇక్కడ కాల్ సైడ్. 3 ట్రేడ్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 77,600 సి, 77,600 సి, ఇది చూడండి 77,600 సి. 3 ట్రేడ్స్ నేను కాల్ సైడ్ 77,600 సి తీసుకున్నాను. అలా నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ప్రీవియస్ సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్ పాయింట్ ఉంది కదండి. ఈ సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్ పాయింట్ ఉంది కదా, ఈ సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్ పాయింట్ దగ్గర మార్కెట్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇచ్చింది, కనిపించిందా? సో ఈ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ క్లోజ్ కాగానే నేను ట్రేడ్ తీసుకున్నాను. మళ్ళీ ట్రేడింగ్ హిట్ అయింది. రీటెస్ట్ లో ఫేర్ వాల్యూ గ్యాప్ రీటెస్ట్ లో 2 టైమ్స్ ఇక్కడ అదే సేమ్ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాను. ఎందుకంటే బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీ రీటెస్ట్ ఉంది కాబట్టి తీసుకున్నాను. అందుకనే ఇక్కడ నాకు
3 కాల్ సైడ్ ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఎక్కడ ఇవాళ స్టాప్ లాస్ అనేది హిట్ కాలేదు. ఈ మొత్తం నెలలో, జూలై నెలలో 3 ట్రేడ్స్ ఓన్లీ స్టాప్ లాస్ అండి. అబౌవ్ 90 ప్లస్ ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్ విత్ మోర్ దెన్ 3000 ప్లస్ పాయింట్స్. ఈ నెల నా ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి, ఇప్పుడు నేను చెప్తున్న ఈ వాల్యూస్ మీద మీకు ఇంతనైనా నా మీద డౌట్ ఉంటే మీరు ఏం చేయకండి, ఉట్టిగా నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోండి. జూలై 1 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాను, ఎంత ప్రాఫిట్ బుకింగ్ అయ్యి చూడండి. ఉట్టి పొజిషనల్ బీటీఎస్టీ కాల్లోనే 1800 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది ఈ నెల నాకు. ఓకేనా అండి? సో మీరే వాచ్ చేయండి, మీకే అర్థమైపోతుంది. రైట్. ఇప్పుడు ఇవాళ ఓకే, ఇవాళ మార్కెట్ అయితే బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ ఉంది కాబట్టి ట్రేడ్ చేయలేదు. అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నార్మల్ గా ఉంది కాబట్టి నేను సెన్సెక్స్ నిఫ్టీ నార్మల్ ఉంది కాబట్టి నేను సెన్సెక్స్ లో ట్రేడ్ చేశాను. బట్ రేపటి మార్కెట్ చూసుకుంటే చాలా మంది ఏమంటున్నారు అంటే, బ్రదర్ రేపటి మార్కెట్ మాకు కొంచెం డౌట్ కనిపిస్తుంది, రేపటి మార్కెట్ లో మాకు క్లారిటీ లేదు, మీరేమైనా క్లారిటీ ఇవ్వగలరా అని కొంతమంది వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. సెకండ్, నాకు వేరే మెసేజెస్ ఏమొచ్చాయంటే, బ్రదర్ మేము కాల్ సైడ్ పొజిషన్ హోల్డ్ చేసుకున్నాము, మేము హోల్డ్ చేసుకోవడం ఓకేనా, ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నట్టు నాకు మెసేజ్ పెట్టారు. ఈ 2 క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ అనేది ఇవాళ వీడియోలో ఇస్తాను. అండ్ రేపటి అనాలిసిస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకేనా అండి? సి, ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ లో ఒక ఫాల్ అనేది జరిగింది. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చింది. మార్కెట్ ఇక్కడ ఏం చేసింది అంటే ఎక్స్టెండెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఇచ్చింది. ఈ ఎక్స్టెండెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ లో ఇక్కడ మన దగ్గర లెవెల్ ఉంది, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర లెవెల్ ఉంది. ఈ లెవెల్ ఎక్కడైనా బ్రేక్ అయిందా? బ్రేక్ కాలేదు. అందుకనే ఇవాళ ఎక్స్టెండెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది వర్క్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు చూసుకుంటే ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళే మార్కెట్ ఫాల్, ఎందుకంటే ఇది వర్కౌట్ కాలేదు కాబట్టి ఇది ఫాల్. ఇక్కడ మార్కెట్ ఏమిచ్చింది? షార్టెడ్ ఎం ప్యాటర్న్ ఇచ్చింది. సో రేపు కనుక మార్కెట్ ఈ వాల్యూ పైన ఎక్కడైనా మనకు బ్రేక్అవుట్ ఫామ్ చేస్తే చాలు. బ్రేక్అవుట్ అంటే ఏంటి? రేపు గ్యాప్ అప్ అయి ఒక 2 క్యాండిల్ తో రీటెస్ట్ ఇచ్చినా ఓకే, ఇదే పాయింట్ దగ్గర మనకు బ్రేక్అవుట్ ఇచ్చినా ఓకే, అండ్ ఈ పాయింట్ దగ్గర మనకు సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్ అనేది ఓకే, ఇది క్లోజ్ అయిపోయింది, ఇక్కడ పనికిరాదు మనకు, ఇది క్లోజ్ అయిపోయింది, ప్రెసెంట్ డే కదా. సో ఇక్కడ ఎక్కడ బ్రేకర్ బ్లాక్స్ లేవు. సో మనకు ఏంటి అంటే సింపుల్ గా ఇదే పాయింట్ 24,195 పాయింట్ దగ్గర ఐదర్ బ్రేక్అవుట్ అయినా ఇవ్వాలి, లేకపోతే బ్రేక్ డౌన్ అయినా ఇవ్వాలి. అలా ఇస్తేనే మనకు ఇమీడియట్ ఇక్కడ పాయింట్ క్యాప్చరింగ్ అనేది దొరుకుతుంది. రేపు గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, మార్కెట్ లో వెయిట్ చేయండి. గ్యాప్ డౌన్ అయ్యింది అనుకోండి, మార్కెట్ లో వెయిట్ చేయండి. లేకపోతే నా అనాలిసిస్ కోసం వెయిట్ చేయండి, నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా అండి? బట్ రేపు ఇంపార్టెంట్ ఏంటి అంటే 28,195 బికాస్ ఆఫ్ షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే నాకు బ్యాంక్ నిఫ్టీ వల్ల నవ్వు వచ్చింది, సైడ్ వే అయిపోయింది కదా. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్స్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు రీటెస్ట్ రివర్సల్ వర్కౌట్ అవుతుంది, ఒకటి వచ్చేసి రీటెస్ట్ రివర్సల్ వర్కౌట్ అవుతుంది. ఇవే రేపు మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడైనా రీటెస్ట్ రివర్సల్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంటేనే కన్ఫర్మేషన్, లేకపోతే ఇక్కడ కన్ఫర్మేషన్ లేదండి. సెన్సెక్స్ లో చూసుకుంటే సెన్సెక్స్ లో కూడా సేమ్ టు సేమ్, మార్కెట్ ఫాల్ అయ్యింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది, సింగిల్ లెవెల్ అనేది ప్రొవైడ్ చేసింది 77,488. సో ఈ లెవెలే ఫోకస్ చేయండి, ఎందుకంటే ఈ లెవెల్ పైననే మనకు బ్రేక్అవుట్ రీటెస్ట్ రివర్సల్ ఉండాలి, లేకపోతే డైరెక్ట్ సింగిల్ రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసి దాని హై బ్రేక్ చేసినా మనకు బయ్యింగే ఉంటది. అలా కాకుండా ఈ లెవెల్ కింద ఎక్కడైనా ఓపెన్ చేస్తే కూడా మనకు సెల్లింగ్ ఇమీడియట్ యాక్షన్ అనేది కనిపిస్తుంది. అలా కాకుండా గ్యాప్ అప్ చేసిన, గ్యాప్ డౌన్ చేసిన నిఫ్టీ సెన్సెక్స్ లో కొంచెం వెయిట్ చేసి ట్రేడ్ చేసుకోవాలి అంటిల్ ఆ ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ ఆర్ రెడ్ బ్రేక్అవుట్ బ్రేక్ చేయాలి. బ్రేక్అవుట్ అంటే గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉంటది? పైన ఉంటది. రెడ్ క్యాండిల్ క్లోజింగ్ కింద ఉంటది. అవి రెండు మనకు యాజ్ ఎ బ్రేక్అవుట్ లాగా పనిచేస్తాయి. ఓకేనా అండి? సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.